హలో అండి. రథసప్తమి ముందు రోజు అన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. మనకి ఏంటంటే చిక్కుడుకాయలు కావాలండి, వాటిని రథం చేయడానికి ఇలాంటి స్టిక్స్ తెప్పించుకున్నాను. అండ్ అలాగే మనం తిప్పడానికి అన్నం అనేది చెరుగ్గడ తెప్పించుకున్నాను అనమాట. చెరుగ్గడ పెట్టి తిప్పడానికి, అలాగే తమలపాకులు, చిక్కుడాకులు ఇవన్నీ కూడా తెప్పించారండి. బెల్లం రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ముందుగానే కూర పెట్టేసుకున్నాను అనమాట. అలాగే కొన్ని బియ్యం తీసుకుని ఏరుకుని శుభ్రంగా చేసి పెట్టుకున్నాను ముందు రోజే అన్నీ కూడానండి. అలాగే పొద్దున్నే లెగ్సండి. రథసప్తమి అంటే మనకి రథం ముగ్గు కదండి. ఇంకా అలా రథం ముగ్గు వేసేసుకుని అన్నిట్లో కూడా పువ్వులు అవన్నీ కూడా జల్లాను. ఆ రోజు అంతా చాలా హడావిడండి, హడావిడిగా ఉంటుంది అనమాట. ఓ పక్క ఇంట్లో పూజ, ఓ పక్క గుడి స్వామివారు వస్తారు కదా ఊరేగింపుకి, అన్నీ బిజీగా. ఏం చేశానంటే పొద్దున్నే మనకి ఆవు పిడకలతోటి పరవన్నం వండుతారు కదండి, వండి సూర్య భగవానుడికి పెడతారు కదండి. అలాగే నేనేం చేశానంటే అట్ల పెనం అండి, ఇది ఐరన్ది, ఎప్పుడో ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. అది ఉంది కదా, కింద పెడితే నల్లగా అవుద్దని చెప్పి ఈసారి ఇలా చేద్దామని వాటి పైన మొత్తం పిడకలు వేసి నెయ్యి వేసి ఇలా కర్పూరంతో వెలిగించానండి. చాలా అవేంటంటే చాలా టైం పడుతుంది కదండి మనం వెలగడానికి. అవంతా కూడా నేను ఒక 15 minutes ముందే వెలిగించి పెట్టుకోవాల్సిందే. అసలు టైం లేదు, కంగారు అయిపోయింది. అసలు వెలగట్లేదండి, పొగ వచ్చేస్తుంది అనమాట మొత్తం. లాస్ట్ టైం లోపల పెట్టానండి కిచెన్ దగ్గర, చాలా బాగా వెలిగాయి, బాగా పరవణం దానిపైనే వండానండి లాస్ట్ ఇయర్. ఈసారి మాత్రం నన్ను చాలా ఇబ్బంది పెట్టిందండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ ఇలా వెలిగేసరికి చాలా సంతోషంగా అనిపించింది. వెలుగుతున్నాయి అవన్నీ కూడా మంచిగా పరవన్నం ఇక్కడే సూర్యభగవానుడి ఎదురుగా మనం మంచిగా వండి పెట్టుకోవచ్చు అని అనుకున్నానండి. కానీ అసలు అదేంటంటే కుదరలేదండి. చూస్తున్నారు కదండి, వెలిగింది అని సంతోషపడి మొత్తం గిన్నె తీసి నేను పెట్టేశాను అనమాట. మొత్తం పొగొచ్చేస్తుందండి, ఇంకా అసలు వెలగట్లేదు. ఇంకా ఆఖరికి అసలు ఇంక అక్కడ పొగే వస్తుంది కదండి, వెలుగుతులేదు. చాలా టైం అయిపోతుంది అనమాట. ఓ పక్క ఏంటంటే గుళ్ళో ఇక్కడ మనకి కోనేరులో స్నానం కూడా ఉంటుందన్నమాట. చక్ర స్నానం ఉందండి, అటు వెళ్ళాలి. ఇంకా అటు ఇటు చేసేదేం లేక అక్కడ బయట పొగ వస్తుందని చెప్పి ఏం చేశానంటే ఇక్కడ పక్కన పెట్టానండి. ఫస్ట్ వచ్చి సేమ్ ఇక్కడ కూడా అదే ప్రాబ్లం అనమాట. మొత్తం పొగ వచ్చేస్తుంది, అస్సలు వెలగట్లేదు. ఎంత ట్రై చేసి కర్పూరం వేసి ఇవన్నీ వేసినా కూడా ఇంకా అసలు వెలగలేదు అనమాట, అంటుకోవట్లేదండి. ఇంకా తర్వాత ఏం చేశాను, ఇంకా స్టవ్ మీద పెట్టేద్దాం, ఇంక ఇలా కాదని చెప్పి ఇక చూస్తున్నారు కదా, ఇవి ఇప్పుడు అంటుకుంటున్నాయి అన్నమాట. కాసేపు అయిన తర్వాత ఇక్కడి నుంచి స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేసాను. స్టవ్ మీద పెట్టిన తర్వాత కింద ఒక 4-5 పిడకలు అలా పెట్టిన తర్వాత అప్పుడు చూస్తున్నారు కదండి, బాగా అంటుకున్నాయన్నమాట. ఏదో మన సాటిస్ఫాక్షన్ కోసం ఆవు పిడకల మీద వండాము మనం అని చెప్పి నా సాటిస్ఫాక్షన్. ఇంకా అలా అని పెట్టేసి మంట కూడా కట్టేసాను. చూస్తున్నారు కదండి, సిమ్లో పెట్టాను అనమాట. సిమ్లో పెట్టినా కూడా పిడకలన్నీ కూడా రాజుకున్నాయి కదండి, ఇప్పుడు బాగా వస్తుందన్నమాట మంట. ఇంకా చెరుగ్గడ తెప్పించాను కదండి, దానితో తిప్పుకుంటూ పరవణం అయితే వండుతున్నానండి. లాస్ట్ ఇయర్ అయితే మాత్రం చాలా బాగా అంటుకున్నాయండి, అదేంటో తెలియలేదు. కానీ అసలు బియ్యం చాలాసేపు నానబెట్టాను అనమాట, చాలా తొందరగా అయిపోయింది. ఆ సెగకి మొత్తం కూడా అన్నం ఉడికిపోయిందండి. చాలా సంతోషంగా ఉందండి. ఇలా ఒక పండగ రావడం, మనకి ఇలా చేసుకోవడం అలా ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. అంటే పిల్లలకు కూడా కొన్ని తెలుస్తూ ఉంటాయి కదండి. వాళ్ళకి ఇలా మా చిన్న అబ్బాయి ఇంట్లో ఉన్నాడు కదా, వాడు చూస్తున్నాడు అనమాట. ఇవన్నీ పొగ రావడం, ఇలా వండడం. ఆవు పాలు కూడా తెప్పించానండి ముందు రోజు రాత్రి. ఆఖరికి వండేసానండి, పరవన్నం ఉడికిపోయింది. ఇప్పుడు బయట పెట్టేసి పూజ చేసుకొని నైవేద్యం పెడతాను స్వామివారికి. ఇంకా నేను పూజ వీడియో అనేది తీయలేదండి, ఎందుకంటే అసలు టైం సరిపోవట్లేదనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, దీపము గాజుది పైన ఉంటుంది కదా, మనకి గాలి వచ్చేస్తుంది కదండి, అలానే అదైతే వెలిగించాను. అండ్ ఇలా చిక్కుడుకాయలతో రథాలు చేసుకున్నానండి. రథం చేసుకుని ఈ విధంగా అన్ని రకాల పుష్పాలతో పూజ చేసుకున్నానండి. బెల్లం నైవేద్యంగా పెట్టానండి, అలాగే పళ్ళు పెట్టానండి. వండిన పరవణం ఏదైతే ఉందో అది చిక్కుడాకులో వేసి చూపించాలన్నమాట. ఇలా మొత్తం కూడా పెట్టేసి ప్రత్యక్ష దైవం అంటారు కదా సూర్య భగవానుడు, ఇలా ఆ స్వామివారికి పూజ చేసుకుని నైవేద్యం అనేది సమర్పించానండి. ఎంతో సంతోషంగా ఉందండి ఇలా పూజ చేసుకున్నందుకు. ఏదో నాకు ఉన్నంతలో తోచినంతలో ఈ విధంగా నేనైతే పూజ చేసుకున్నానండి. చాలామందికి రథసప్తమి రోజు కుదరకపోతే మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి అంటే, మళ్ళీ ప్రతి నెలలో సప్తమి అనే తిథి వస్తుంది కదండి, ఆ సప్తమి తిథికి ఈ పూజ ఈరోజు వీలు కాని వాళ్ళు చేసుకోవచ్చండి. అక్కడ గాజుది పెట్టాను కదండి, కానీ ఒత్తు బాగా ఎక్కువ వచ్చేస్తుంది మంట, మధ్యలోంచి పెట్టాల్సింది నేను మామూలుగా పెట్టేశాను. ఇంకా అలానే మళ్ళీ మంట తక్కువ పెట్టానండి. అండ్ బాగానే వెలిగింది. ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి. నాకు తోచిన విధంగా నేను స్వామివారిని
దేవుడిని పూజించుకున్నానండి. ఇంకొక విషయం అండి, మనం పరమాన్నం వండిన గిన్నె ఏదైతే ఉందో అది ఈవినింగ్ సూర్యాస్తమయం అయ్యేలోపు గిన్నె అనేది మనం తోమేసుకోవాలన్నమాట, శుభ్రంగా చేసుకోవాలి, అలా ఉంచకూడదంటండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, స్వామివారు ఊరేగింపు వస్తుంది కదండి, మొత్తం కూడా ఫ్లవర్ పాత్ అండి, ఇలా పువ్వులతో దారి అనేది వేశారనమాట. ఎంతో బాగుందండి, అన్ని రకాల పువ్వులు ఇవన్నీ కూడా వేశారండి. ఇంత దారిలో వేయడం అంటే చాలా కష్టం, చాలా బాగా వేశారండి అందరూ కలిసి. అందరికీ అవుతారా కానిచ్చుకొని ఒక అరగంట కనీసం లాస్ట్ దాకా వచ్చేసింది కూడా ఊరేగింపు కాడన్న గంటల్లోగా బంట్లో అది పెట్టుకో నైట్ డబ్బా ఒకటి పెట్టుకోండి పాపం. పట్టుకో, అక్కడ పెట్టేస్తున్నాను పిల్లలకి. పట్టుకోరా, పట్టుకుంటారా కొంచెం పట్టుకొని ఆగండి కదా, పట్టుకో.
తాడు లాంటి పట్టుకోవాలండి. తాడు తీసి పట్టుకొని చేతిలో పట్టుకొని తాడు చెప్పినప్పుడు లాగాడు. భక్తి నిండా ఊపిరి లాగాడు. గోవిందా 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 అడ్డం తీసుకెళ్ళమని తాడు స్వామివారికి హారతి ఇచ్చిన తర్వాత మనసు ఎంతో సంతోషపడిందండి. ఆ స్వామివారికి హారతి ఇవ్వడం అనేది ఎంతో ఆనందంగా అనిపించింది. కాసేపు కోలాటం చేసాము. ఇక్కడ అందరు ఫొటోస్ దిగుతున్నారు. ఎంతో సంతోషంగా ఎంతో కోలాహలంగా ఉందండి. చూస్తున్నారు కదండి ఎంతో చక్కగా జరిగింది. ఇదండి ఈరోజు వీడియో. సూర్యదేవుడికి పూజ చేసుకున్నాం. ఇప్పటికైతేనే ఇప్పుడు గుడికి వెళ్తున్నాం. గుడిలో చక్ర స్నానం స్టార్ట్ అవుతుంది. డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. ఇప్పుడైతే గుడికి వెళ్తున్నాను. పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు గుడికి వెళ్ళిపోతాను. చాలా హడావిడి. స్వామివారు చూడండి ఎంతో చక్కగా దర్శనం ఇస్తున్నారండి అందరికీ.